పేద విద్యార్థులకు పెట్టే మధ్యాహ్న భోజనం మీద విషం కక్కాడు గరికిపాటి అనేటువంటి వ్యక్తి. ఫుడ్ కావాలా, గుడ్డు కావాలా, శోభనం పెళ్లి కొడుకుల్లాగా వెళ్తున్నారు, ఇష్టమైతే వచ్చి చదువుకోండి లేకపోతే పొండి అని విషం చెమ్ముతూ ఉన్నాడు. వాళ్ళలో మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మిధ్యాహ్నం అయిపోయింది. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కోడిగుడు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా, చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పాడు. కొడుగుడు కోసం వస్తావు నువ్వు. అసలు పిల్లలకి భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళని తెచ్చుకోమని లేదా మానేమానండి. అంటే పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచమే కూర్చుంటాడు. విద్యార్థికి ఇన్ని సౌకర్యాలా అవసరమా? శోభనం అనగానే అక్కడ వినేవాళ్ళు నవ్వులు చప్పట్లు. వాగేవాడికి బుద్ధి లేదు, కనీసం వినేవాళ్ళైనా విజ్ఞత ప్రదర్శించాలి కదా. మిస్టర్ గరికిపాటి, మీరెప్పుడైనా ఆకలితో వంగిన వెన్నెముకను చూశారా? పుస్తకం తెరవగానే అక్షరాల కోసం కాకుండా అన్నం వెతికే కళ్ళను చూశారా? పొట్టలో ఆకలి కేకలు వేస్తుంటే పాఠం ఎలా వినిపిస్తుంది? ఖాళీ కడుపుతో కలలు కనమంటారా? స్కూల్కు వెళ్లే పిల్లలు శోభనం పెళ్లి కొడుకులా? దేవరకొండ బాలగంగాధర తిలక్ అనేటువంటి కవి తన ఆర్త గీతంలో పేదరికం గురించి, పేదల ఇబ్బందుల గురించి ఏం చెప్తున్నాడంటే, నేను చూశాను నిజంగా ఆకలితో అల్లాడి మర్రి చెట్టు కింద మరణించిన ముసలివాడిని. నేను చూశాను నిజంగా నీరంధ్ర వర్షాన వంతెన కింద నిండు చూలాలు ప్రసవించి మూర్ఛిల్లినటువంటి దృశ్యాన్ని. నేను చూశాను నిజంగా తల్లి లేక, తండ్రి లేక, తిండి లేక ఏడుస్తూ ఏడుస్తూ ముంజేతుల కనులు తుడుచుకుంటూ మురికి కాలువ పక్కనే నిద్రించిన పసిబాళుల్ని. నేను చూశాను నిజంగా గంజి కాసి పోసి పిల్లలకిచ్చి తను నిరాహారుడైన వీరన్నని. ఈ విధంగా పేదరికం అనేటువంటిది కుటుంబాలను, పిల్లలను బలి చేస్తూ ఉంటే, ఎక్కువ చేతులు పనిచేస్తే ఎక్కువ ఆదాయం వస్తుందని చదువుకి పంపాల్సిన పిల్లల్ని బాల కార్మికులుగా పనుల్లోకి తీసుకువెళుతూ ఒకవైపు ఉంటే, మరొక వైపు సరైనటువంటి పౌష్టిక ఆహారం లేక, ఎదుగుదల లేక, అన్ని అవయవాలు సరైనటువంటి రీతిలో అభివృద్ధి చెందక అణగారిపోతున్నటువంటి పేదరికం కనిపిస్తూ ఉంటే, మొట్టమొదట తమిళనాడు రాష్ట్రంలో మిడ్ డే మీల్ స్కీమ్ అనేటువంటిది స్టార్ట్ చేశారు. ఎందుకు అనంటే, ఒక మాల్ న్యూట్రిషన్ నుంచి బయటపెట్టాలని, ఒక చైల్డ్ లేబర్ నుంచి బయటపెట్టాలని, అదేవిధంగా ఒక ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ కలిగించాలని. ఎందువల్లంటే, ఉన్నవాడు అన్ని రకాలైనటువంటి భోజనాలు తన లంచ్ బాక్స్లో తెచ్చుకుంటాడు, లేనివాడు గంజన్నం తెచ్చుకుంటూ ఉంటే, పిల్లలందరూ కూర్చుని ఒక చోట తింటున్నప్పుడు వివిధ రకాలైనటువంటి ఫుడ్స్ వాళ్ళు తింటున్న క్రమంలో మేము తక్కువ, మాకు లేదు, మేము పేదలం అనేటువంటి ఒక న్యూన్యత భావం చదువుకునే పిల్లల్లో రాకూడదని మొట్టమొదట తమిళనాడు స్టేట్లో చేసింది. దేశవ్యాప్తంగా తీసుకుని అన్ని ప్రభుత్వాలు కూడా ఈరోజు ఈ మిడ్ డే మీల్ స్కీమ్ని రన్ చేస్తూ ఉన్నాయి. మీకేమిటి నొప్పి? కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 21A రైట్ టు ఎడ్యుకేషన్ ఇచ్చింది. ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ 14 సంవత్సరాలు వచ్చే వరకు పుట్టిన ప్రతి బిడ్డకు ఇవ్వమని రాజ్యాంగం చెప్తుంది. బడ్జెట్ అయిపోద్ది, ఎక్కడి నుంచి తెస్తారు డబ్బులని నువ్వెందుకు వాగుతున్నావు? డబ్బు ఎంతైనా సరే తెచ్చి విద్యనివ్వాలి. ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి విద్యను అందించాల్సిన బాధ్యత రాజ్యాంగం ఎన్నికైనటువంటి ప్రభుత్వాల మీద పెట్టింది. ప్రయారిటీ సెక్టర్ అది. ఎక్కడున్నటువంటి నిధులైనా మొట్టమొదట వాడాల్సింది విద్య కోసం. అలాంటి ఎడ్యుకేషన్ కి బడ్జెట్ ఎక్కడుంది, నిధులు ఎక్కడున్నాయని మీరెలా మాట్లాడతారు? అది విజ్ఞత? మీకేమైనా తెలివి ఉందా, జ్ఞానం ఉందా? మీరు సరైనటువంటి సెన్సస్ లోనే ఉండి మాట్లాడుతున్నారా అనేటువంటి అనుమానం కలుగుతుంది. ఈరోజు 2000 సంవత్సరాలు, 2000 years, 90% ఆఫ్ ది పాపులేషన్ కి, ముఖ్యంగా బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ కాకుండా శూద్రులు, అస్పృశ్యులు, ఆదివాసులు అందరికీ కూడా విద్యను దూరం చేశారు. సగం జనాభా 50% అనేటువంటి విమెన్, ఆడవాళ్ళకి చదువు లేకుండా చేశారు. ఇప్పుడు రాజ్యాంగం వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే దేవర్ ఎక్స్పోజ్ టు నాలెడ్జ్. చదువు అనేటువంటిది తెలుసుకుని జ్ఞానాన్ని పెంచుకునేటువంటి క్రమంలో మీరు ఒక కుట్ర చేస్తున్నారా? మళ్ళీ వీళ్ళకి విద్యను దూరం చేయాలని, జ్ఞానాన్ని దూరం చేయాలని, మళ్ళీ వీళ్ళని అణిచివేయాలని, వెనక్కి నెట్టేయాలని మీ బ్రాహ్మణీయ మనువాదంతో విద్య అందకుండా, నాలెడ్జ్ అందకుండా చేయాలని ఒక కుట్ర ఏమైనా చేస్తున్నారా? మీ వెనక ఎవరైనా ఉండి మాట్లాడించారా? దీని వెనక ఏమైనా భయంకరమైనటువంటి కుట్ర ఉందా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి మీరు మాట్లాడేటువంటి విషయాల మీద. 2003వ సంవత్సరంలోనే లాటిన్ అమెరికాలో బోల్సా ఫెమిలియా అని బ్రెజిల్లో ఒక ప్రోగ్రాం తీసుకొచ్చారు. ఎందుకోసం తీసుకొచ్చారు అని అంటే, చదువుకునేటువంటి పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వాలి, అదే విధంగా చైల్డ్ లేబర్ గా మారకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఒక DBT, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ని 2003 లాటిన్ అమెరికాలో చేశారు. ఇది ఒక భారతదేశంలో చేసే కార్యక్రమమే కాదు. ఆ బోల్సా ఫెమిలియా అనేది అక్రాస్ ది వరల్డ్ దానికి చాలా అప్లాజ్ వచ్చింది. పావర్టీ నుంచి బయటపడి చదువుకునేటువంటి పిల్లలు ఎదగడం అనేటువంటిది దానిలో చూశారు. ఈ రోజు యునైటెడ్ నేషన్స్ ఇచ్చేటువంటి ర్యాంక్స్ చూడండి. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో
మల్టీ డైమెన్షనల్ పవర్టీలో, హ్యాపీనెస్లో ఎందులో భారతదేశం గొప్పగా ఉంది? అన్ని చోట్ల కూడా 130, 140, 150, 190 దేశాల్లో 130 స్థానంలో ఉంది అని అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంది. హైయెస్ట్ పవర్టీ ఉన్నటువంటి కంట్రీ ఏదంటే 234 మిలియన్ పాపులేషన్. ఎథియోపియా, కాంగో, పాకిస్తాన్ తో పాటు సమానంగా పేదరికంలో భయంకరమైనటువంటి క్రింద స్థాయిలో ఈ రోజు ఇండియా ఉన్న పరిస్థితి ఉంటే, అలాంటి పేదలకు పెట్టేటువంటి భోజనం గురించి మీరు విషం చిమ్ముతున్నారంటే మిమ్మల్ని మనుషులు అనాలా లేక ఇంకేమైనా అనాలా? మీ విజ్ఞతకి వదిలేస్తున్నాను. ఈ రోజు ఎన్నికైనటువంటి ప్రభుత్వాల బాధ్యత మధ్యాహ్న భోజనం కల్పించి వారికి చదువు చెప్పించడం అనేటువంటిది. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఈ బాధ్యతను ఏ ప్రభుత్వాలైతే నిర్వహిస్తున్నాయో వాళ్ళకి పూర్తి స్థాయి మద్దతునిస్తూ ఈ రకమైనటువంటి కార్యక్రమాలు కొనసాగిస్తూ ప్రతి బిడ్డకి కూడా ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ రాజ్యాంగం ఇచ్చింది, కల్పించాలి. అందుకు ఎలాంటి చర్యలైనా తీసుకోవాలి, ఎంత బడ్జెట్నైనా సరే వెచ్చించాలని